నమస్తే, నేను సిరి. మంత్రి లోకేష్ గారు నూజివీడులో అశోక్ లేలాండ్ ప్రారంభోత్సవానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కొంతమంది నారా లోకేష్ గారిని జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్ని పట్టుకోవాలని చెప్పి కోరగా అక్కడ వాళ్ళని ఉత్సాహపరచడానికి అయితే మంత్రి లోకేష్ గారు అయితే అంటే ఏవైతే ఫ్లెక్స్లు ఉన్నాయో జూనియర్ ఎన్టీఆర్ గారిని పట్టుకొని అయితే వాళ్ళని ఉత్సాహపరిచారు. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులకు. సార్, ఇప్పుడు చూస్తుంటే లోకేష్ గారు సో నూజివీడులో అశోక్ లేలాండ్ ఏదైతే ఉందో అది ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏవైతే ఫ్లెక్సీలు ఉన్నాయో జూనియర్ ఎన్టీఆర్ గారిని అవి పట్టుకోవాలని చెప్పేసి లోకేష్ గారిని కోరితే వెంటనే వాళ్ళని కాదనకుండా ఆ ఫ్యాన్స్ కోరికని వాళ్ళని ఉత్సాహపరచడానికి లోకేష్ గారు ఏదైతే చేశారో దీంతో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంకా వీళ్ళకి ఉన్న ఏవో విభేదాలు ఉన్నాయి, లేకపోతే వీళ్ళు పడదు అని అన్నదానికి చెక్ పెట్టే అవకాశం ఉందంటారా? ఇంకోటి అమ్మా, అసలు ఎప్పుడైనా కానీ ఒక సమర్థుడైన వ్యక్తి, ఒక సామర్థ్యం కలిగిన వ్యక్తి ఎప్పుడు ఎవరిని తనకు పోటీదారుడనే అభద్రతా భావం ఉండదు ఒక నిజమైన నాయకుడికి. సమర్థత లేని వ్యక్తి ప్రతి వ్యక్తిలోనూ తనకి పోటీదారుని చూసుకుంటాడు. ఇప్పుడు నారా లోకేష్ గారు నిన్న అశోక్ లేలాండ్ ఫ్యాక్టరీ యూనిట్ ప్రారంభోత్సవానికి అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చి వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకొచ్చి వాళ్ళ ప్రెజెన్స్ ఫీల్ అవటం కోసం ఈయన్ని కూడా పట్టుకోమని అడిగారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వాళ్ళ కోసం పట్టుకుంటే లోకేష్ గారి నాయకత్వ స్థాయి తగ్గదు. అక్కడ ప్రజల్లో తనకంటూ ఏ ఇమేజ్ అయితే ఉందో అది ఉంటుంది. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి పబ్లిక్లో సినిమా గ్లామర్, సినిమా ప్రేక్షకులు, సినీ గోయర్స్లో ఆయన ఇమేజ్ ఆయనకు ఉంది. ఇప్పుడు ఆయనకి పోటీ కాదు, ఇద్దరు రెండు వేరు రంగాల్లో ఉన్నారు. ఆయన సినిమా రంగంలో ఉన్నాడు, లోకేష్ గారికి అసలు సినిమా రంగంతో సంబంధం లేదు. ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు గత కొంతకాలంగా అసలు రాజకీయాలు చూడలేదు. ఆయన పూర్తిగా కెరీర్లో నిమగ్నం అయ్యాడు. ఎందుకంటే ఇవాళ సినిమా ఫీల్డ్లో కూడా పోటీ విపరీతంగా ఉంది. ఆ పోటీలో కొద్దిపాటి దృష్టి మరల్చినా కూడా ఆయన అక్కడ వెనకబడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన ఒక క్లారిటీతో ముందుకెళ్ళిపోతున్నాడు. ముందు సినిమా రంగంలో వాళ్ళ తాతగారు లాగా తను కూడా ఒక ఉన్నత శిఖరాలకి అందుకోవాలనే దృక్పథంతో ఉన్నాడు తప్ప రాజకీయాల వైపు లేడు. ఒకసారి గతంలో ఒక ఎలక్షన్ అప్పుడు ప్రచారంలో పాల్గొన్నాడు. నా తాత పార్టీ కాబట్టి ఎప్పుడు నా తాత పార్టీకి నా సేవలు కావాల్సి వచ్చినా నేను వచ్చి పాల్గొంటానన్నాడు. దానికి ఎవరికి అభ్యంతరం లేదు. పాల్గొన్నప్పుడు పాల్గొన్నాడు. పాల్గొలేని సమయంలో, ఆయనకి వీలు కాని సమయంలో షూటింగ్లు ఆపుకుని రాలేడు కాబట్టి వీళ్ళు కూడా ఆయన్ని డిస్టర్బ్ చేయలేదు. తర్వాత వీళ్ళ మధ్యలో స్పర్ధలు కూడా ఏం లేవు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏమో హరికృష్ణ గారు అబ్బాయి కొడుకు, ఈయనేమో భువనేశ్వర్ కూతురు కొడుకు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా వారసత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నాడు, ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని. ఆ తర్వాత అలాగే ఈ రాజకీయాల్లోకి లోకేష్ గారు కూడా వచ్చాడు. ఆయన తల్లి భువనేశ్వర్ గారు ఆమె వ్యాపారాలకి, కుటుంబ వ్యవహారాలకే పరిమితం అయిపోయింది. ఈయనకి వేరే వ్యవహారాలు కూడా లేదు. ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నాడు. మంగళగిరిలో ఒకసారి ఓడిపోయినా మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసుకుని తను ప్రూవ్ చేసుకున్నాడు. మధ్యలో ఎంతో ట్రోలింగ్ కూడా జరిగింది ఆయన మీద. అన్నీ భరించాడు, దేనికి ఆయన తగ్గలేదు. ఇక నా జీవితం ప్రజలతోనే అంకితం అనే ఉద్దేశం మీద ఆయన ఈ రంగంలో ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు అడిగినప్పుడు వెంటనే మొబిలైజ్ చేయటం అనేది ఒక ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు జంకాల్సిన అవసరం లేదు. జంకుంటే కనుక అది ఒక రకంగా లోకేష్ గారి సామర్థ్యం మీద ఎవరికైనా ఒక ఇది వచ్చేది. ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా స్పర్ధలు ఉన్నాయా, లేకపోతే ఆయన చూసి నా అభద్రతా భావానికి లోనవుతున్నాడా, ఆయన ఒక పోటీదారుడిగా భావిస్తున్నాడా అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళందరికీ ఎలాంటి అభిమానం ఉందో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఈయనకు కూడా అదే. వీళ్ళిద్దరూ బావబావమరిదిలే కదా. అది ఒక మంచి శుభసూచకం. మీరు అన్నట్టు వాళ్ళని ప్రోత్సాహపరిచినట్టు ఉంది. రెండోది, మా ఇద్దరి మధ్యలో ఏమీ విభేదాలు లేదు, స్పర్ధ అంతకన్నా లేదు. ఆయనకి నే కాదు, పోటీ కాదు, నాకు ఆయన కూడా కాదు, అసలు అటువంటి భావనే లేదు అన్న ఫీలింగు ఆయన పరోక్షంగా ప్రజలకు పంపేశాడు ఒక సందేశాన్ని. ఇప్పుడు కూడా లీడర్స్ ఎప్పుడు అది ఉండాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన షర్మిలలో ఒక పోటీదారుని చూశాడు. ఆమె తనకి అభద్రతా భావాన్ని ఫీల్ అయ్యాడు ఆయన. ఈమె గనక ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా నాకు పోటీగా ఉంటుంది కాబట్టి పార్టీలో ఆ పార్టీకి ఎలక్షన్ ముందు
ఈయన ముఖ్యమంత్రి అవడానికి ఆమె ఎంత సహకరించినా, ఎంత పెద్ద పాదయాత్ర చేసినా పార్టీలో ఆమెని చిన్న పదవిలో కూడా తీసుకురావడానికి ఇష్టపడలేదు, బహిరంగంగా ఆమెను ఎక్స్పోజ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. కానీ అదే నిన్న అంత సభలో గ్యాదరింగ్లో ఫోటో పట్టుకోమన్నాడు అంటే ఆయనకు అటువంటి భయాలు, అభద్రత లేదనే కదా. ఎప్పుడైనా నాయకుడు ఒక లక్షణాలు కనపడేది ఇలాంటి సందర్భాల్లోనే. వాళ్ళల్లో తెలియని అభద్రతా భావం ఉంటే వాళ్ళు జంకుతారు కొన్ని పనులు చేయాలంటే. ఇప్పుడు ఆయన షర్మిలని కొంచెం ప్రొజెక్ట్ చేయటానికి కూడా ఎక్కడా ఇష్టపడలేదు. తర్వాత తల్లి గౌరవాధ్యక్షురాల పదవిలో ఉంటే కూడా అది కూడా ఓడగొట్టే వరకు కూడా ఆయనకు నిద్రపోలేదు. అట్లాంటి అభద్రతా భావం ఉండే నాయకులు చేసే పనులకి ఎవరికైతే ఒక ధీమా ఉంటుందో, ఆత్మవిశ్వాసం ఉంటుందో, నాయకులు నాకెవరో పోటీ కాదు, నేనెవరికి పోటీ కాదు, నా పందా నేను వెళ్ళిపోతాను, నాకు ప్రజల్లో ఉండే బలం ఏదో నాకు ఉంటుంది, అట్లా ఒక విశ్వాసం ఉండే నాయకుడు ప్రవర్తించిన తీరుగా పరిపక్వతతో లోకేష్ గారు ప్రవర్తించడం అనేది చాలా అభినందనీయం. అది వాళ్ళకు కూడా సాటిస్ఫై అయింది, వాళ్ళ ఈగో. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే అక్కడికి వచ్చారో వాళ్ళు రాజకీయ కార్యకర్తలు కాదు, వాళ్ళు సినిమా అభిమానులు. ఈయన వస్తున్నాడు కాబట్టి వాళ్ళు కూడా వచ్చారు, అదొక పబ్లిక్ ఈవెంట్. వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళ అభిమానాన్ని చూపించదలుచుకున్నారు ఫ్లెక్సీల రూపంలో తీసుకొచ్చి. చిన్న ప్లకార్డ్స్, ఫ్లెక్సీలు అని కూడా అనకూడదు, ప్లకార్డ్స్. ఆ ప్లకార్డ్ పట్టుకోమన్నాడు కాబట్టి పట్టుకున్నాడు, తప్పే ఉంది. అట్లాగే ఎవరన్నా అటువంటి అభిమానులు ఇంకో సినిమా హీరోలకి అభిమానులు కూడా ఇంకెక్కడన్నా రేపు వచ్చినప్పుడు కూడా సభలోకి వచ్చారు కాబట్టి, ఇప్పుడు లొకేషన్ చూడటానికే కదా వాళ్ళు అక్కడికి వచ్చింది, లేకపోతే అసలు అక్కడికి రావాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? లొకేషన్ మీద కూడా వాళ్ళకి అభిమానం ఉంది, అందుకే వాళ్ళు లోకేష్ అభిమానులుగా చూడటానికి వచ్చారు. వాళ్ళకి ఎన్టీఆర్ మీద కూడా, జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా అభిమానం ఉంది కాబట్టి ఆ పోస్ట్ ప్లకార్డ్ పట్టుకొచ్చారు. రైట్. అంటే ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే సార్ ఒక్కసారి మాత్రమే క్యాంపెయినింగ్ చేశారు. అంతకుముందు అంటే ఈ మధ్య కాలంలో పార్టీ గురించి మాట్లాడమే కావచ్చు, కానీ ఇట్లాంటివి ఏవి జరగలేదు. కనీసం ఒక్కసారి కూడా వచ్చి మాట్లాడింది అట్లాంటిది ఏం జరగలేదు. ఏవో రెండు కుటుంబాల మధ్యలో గొడవలు ఉన్నాయి, మాట్లాడుకోవట్లేదు, ఇట్లాంటివన్నీ చాలా వరకు వినిపించాయి సార్. సో ఆ వినిపించినప్పుడు నిజమేమేమో ఎవరు కూడా స్పందించకపోయేసరికి ఆ నిజమేమో అని. కానీ ఈ రోజు వాటన్నిటికీ ఒక చెక్ పెట్టినట్టు అయిపోయింది. అంటే మీరు అడిగిన ప్రశ్నలో ఒక మంచి పాయింట్ ఉందమ్మా. ఆయన 2 సందర్భాల్లో ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు నిజంగా కనుక జూనియర్ ఎన్టీఆర్ తాత మీద అభిమానం ఉంటే ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిన అవసరం అయితే ఉందో. ఆయన చాలా ప్రముఖమైన హీరో, ఆయనకి పెద్ద ఫాలోయింగ్ ఉంది. అది ఖండించి ఉంటే ఇప్పుడు ఎప్పుడో ఆయన ఎన్టీఆర్ పెట్టుకోలేదు, ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో పెట్టారు. కానీ ఆ హెల్త్ యూనివర్సిటీస్ ప్రారంభించింది మాత్రం ఎన్టీఆర్ గారే. అప్పుడు మార్చినప్పుడు ఖండిస్తారని అందరూ ఎదురు చూశారు. ఖండించాల్సిన అర్హత కూడా ఆయనకు ఉంది, ఆ ధైర్యం కూడా ఉంది. కానీ ఆయన మౌనం వహిస్తూ చాలా మంది ఎన్టీఆర్ కుటుంబ అభిమానులకి నొచ్చుకున్నారు. రెండోది భువనేశ్వర్ గారిని వంశీ అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడినప్పుడు దాన్ని ఖండిస్తారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఒక మహిళని, అందులో మేనత్తని అంత తీవ్రమైన పదజాలంతో, వంశీ అంటే ఒక రకంగా కొడాలి నాని కానీ వంశీ కానీ ఎన్టీఆర్కి క్లోజ్ అని చెప్తారు. మరి అలాంటప్పుడు ఖండిస్తాడని అనుకున్నారు. ఒక మహిళగా తను ఒక ప్రముఖమైన సినీ హీరోగా ఖండించాల్సిన సందర్భం అది, కానీ ఖండించలేదు. ఖండించకపోయినా ఎవరు వీళ్ళ కుటుంబం నుంచి అడగలను నువ్వు ఖండించు అని. ప్రజలు ఎవరైతే తెలుగుదేశం అభిమానులు ఉన్నారో వాళ్ళు ఫీల్ అయ్యారు. అట్లా కొన్ని సందర్భాల్లో అవసరం ఉన్న సాటి కూడా ఈయన స్పందించలా. అది వ్యూహాత్మకంగా స్పందించలేదా, లేకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డితో ఆయనకున్న సన్నిహితత్వం వలనో, లేకపోతే ఫ్యూచర్లో కూడా జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా కొనసాగుతాడు కాబట్టి ఆయనతో నాకు ఎందుకు వైరం అనుకున్నాడా తెలీదు. అది ఎప్పుడు కూడా ఆయన బయటకు వచ్చి ప్రకటన అయితే చేయలేదు దాని మీద. కాబట్టి మనం కూడా ఊహించి ఊహాగానాలతో చెప్పడం కూడా కరెక్ట్ కాదు, కుటుంబంలో అంతర్గత వ్యవహారం కాబట్టి. అదే మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు మాత్రం అయితే అభినందించాడు, గెలిచినప్పుడు. మరి అది ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం, అది ప్రజలు నిర్ణయించుకోవాలి. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీ. మన వీక్షకులు కూడా